శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీ పురుష వశీకరణ, విద్యా ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 100 ఏళ్ల తర్వాత ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది. పట్టిందల్లా బంగారమే. మీనరాశిలో సూర్యుడు బుధుడి కలయిక. బుధుడు కలిపి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తాయి. అదే సమయానికి బుధుడు కలవడం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల జాతకులు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క రాజయోగము ఈ రాశి వారి యొక్క జీవితంలో గొప్ప ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు, ఎన్నో యోగాలతో వీరి జీవితం అద్భుతంగా ఉండబోతుంది. అయితే ఇప్పటికే మేషరాశిలో గ్రహాల్లో యువరాజైన బుధుడు ఉన్నాడు. దీంతో మేషరాశి వేదికగా బుధుడు కలయిక జరిగి అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యొక్క బుధాదిత్య యోగంతో కొన్ని రాశుల వారికి శుభాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం కూడా తన రాశిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉంటుంది. ఈ యొక్క గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి మార్పు ఈ 4 రాశుల వారికి అద్భుతాన్ని సృష్టించబడుతుంది. ఆ రాశుల్లో మొట్టమొదటి రాశివారు మేషరాశివారు. ఈ రాశి వారికి వేదికగా బుధుడు కలయిక బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. దీనితో ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకు అదృష్టాలు కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఫలిస్తాయి. వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్స్ మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నటువంటి వ్యక్తులకు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసంతో చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు. వ్యక్తిత్వంతో ఇతరులను కూడా ఆకర్షిస్తారు. మేషరాశి వారికి యొక్క రాజయోగము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. బుధుడు బుద్ధికారకుడు. అలాంటి బుధుడు ఈ యొక్క అనుగ్రహం వీరిపై ఉండబోతుంది. అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది. ఆదాయము ఆశించినటువంటి రీతిలో ఉంటుంది. బంధుమిత్రుల యొక్క కలయికతో ఆనందంగా ఉంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు సాగడం అనేది జరుగుతుంది. నూతనమైనటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి. సంతానం వల్ల లాభాలు కలుగుతాయి. స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా స్వల్ప చికాకులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగడం అనేది జరుగుతూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో స్వల్ప ఒడిదుడుకులనేవి ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కుటుంబ సంబంధ వ్యవహారాలు స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అన్నిటిలోనూ కూడా సమస్యలన్నీ అధిగమించగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క బుధాదిత్య రాజయోగంతో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అన్ని వ్యవహారాల్లోనూ కూడా వీరికి ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసము ఈ రాశి జాతకులు ముఖ్యంగా గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి యొక్క పటానికి ఎర్రటి పూలతో పూజించండి. పశుపక్షాతులు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వలన అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కర్కాటక రాశి జాతకులు. ఈ యొక్క కర్కాటక రాశి జాతి వ్యక్తులకు ఈ యొక్క బుధాదిత్య రాజయోగం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగులు మంచి స్థాయికి వెళ్తారు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా పెట్టుబడుల వల్ల కూడా లాభాలు అందుకుంటాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వబోతూ ఉన్నాయి. ఉద్యోగుల్లో ప్రమోషన్ కోసం చూసేటటువంటి వ్యక్తులు గుడ్ న్యూస్ వినే ఛాన్స్ కూడా ఉంది. రుణాలు తీర్చి సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా కూడా లాభాలను గడించబోతూ ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. అన్ని గ్రహాల యొక్క అనుకూలతల వల్ల అన్ని విధాలా కూడా అద్భుతంగా ఉంటుంది. ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలు కూడా హాజరవుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నవాటి పెద్దవాళ్ళని కూడా కలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయాలపై కూడా చర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది. చేపట్టేటువంటి వ్యవహారాల్లో జయం కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి పనులన్నీ పూర్తి చేసిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి ఎన్నో లాభాలు అందుతాయి. నూతనమైనటువంటి గృహ నిర్మాణాలు ప్రారంభించడం జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశీ ప్రయాణాలు కొంత
అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. సంతాన విషయంలో కూడా ఎన్నో శుభవార్తలను పొందబోతూ ఉన్నారు. ఆర్థికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి రుణ ప్రయత్నాల నుంచి బయటపడతారు. ముఖ్యంగా కొంతమందిని నమ్మి సహాయం చేసినప్పుడు కొంచెం ఆలోచించి సహాయం చేయండి. ఎందుకంటే ఆ కొంతమంది మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొచ్చు. కాబట్టి ఎవరికైనా సహాయం చేసే ముందు ఒకరికి 2 సార్లు ఆలోచించి సహాయం చేయండి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారికి ఎర్రటి పూలతో పూజించడము, పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయడం వలన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత రాశి సింహరాశి వారు. ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకు ఈ యొక్క బుధాదిత్య యోగము సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. అదృష్టము వీరి సొంతం కాబోతుంది. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా సక్సెస్ అవుతారు. ఆర్థికంగా లాభాలను అందుకుంటారు. ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరి డబ్బులను దాచే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సింహరాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది. అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. చాలా కాలంగా కూడా పూర్తి కానటువంటి వ్యవహారాలు అప్రయత్నంగానే పూర్తవడం జరుగుతుంది. అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా అనుకూలించబోతూ ఉన్నాయి. రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వసూలవటం అనేది జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సద్దుమణుగుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాల తర్వాత కాలానికి ఉపయోగపడే విధంగా ఉంటారు. ఉద్యోగాల్లో ఉన్నతికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా సహాయపడతారు. వ్యాపారాల్లో మంచి ఆలోచన జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు. విద్యార్థులకు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన వివాహ విషయాల్లో కూడా ఎన్నో శుభవార్తలు వింటారు. నూతన వాహన ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. సింహరాశి జాతకులకు అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు వీరి కళ్ళతో వీరే చూస్తారు. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రటి పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మీనరాశి వారు. ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకు సూర్యుడు బుధగ్రహం యొక్క కలయిక వలన ఆర్థికంగా శుభ ఫలితాలను పొందుతారు. విదేశీ ప్రయాణం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారస్తులు లాభాలను అందుకుంటారు. కెరీర్లో సమస్యలు తొలగి సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మికంగా కూడా ముందడుగు వేయబోతున్నారు. ఏ పని తలపెట్టినా పనిలో మీదే పైచేయి కాబోతుంది. కెరీర్లో గొప్ప అవకాశాలను చూస్తారు. ఇంటా బయట అంతా అనుకూల వాతావరణమే ఉండబోతుంది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా అప్రయత్నంగానే పూర్తి చేసిస్తారు. అనుకూల ధన వ్యయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతానము విద్యా విషయాలపై కూడా దృష్టి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రయాణాల్లో కూడా సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా ఈ రాశి వారి బయటపడటం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మరింత సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యల నుంచి కూడా కుదిరిపడతాయి. విదేశీ ప్రయాణాల అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు, భాగస్వామి వివాదాలు అన్ని తొలగిపోతాయి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అనుకూలమైన శుభ ఫలితాల కోసం సూర్యదేవుని ఆరాధన చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేస్తే అంత శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క మీనరాశి జాతకులకు రాబోయేటటువంటి రోజులన్నీ అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ధనం ప్రవాహంలో ఉండబోతూ ఉంది. సంతాన పరంగా శుభవార్తలు కూడా వింటారు. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.